అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా క్షేమంగా ఉన్నారు. అలాగే ప్రథమ పూజ్యుడైనటువంటి గణపతి వినాయక చవితి పండగని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. పండగ ఎలా జరుపుకున్నారు అందరూ? చాలా చక్కగా అంటే మీ ఇంటి చుట్టుపక్కల మంటపాలు అవి పెట్టారా? ఇవన్నీ కూడా మీకు వీలైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి. నేను కూడా పండగ బాగా జరుపుకున్నానండి. తంబనేల్ మీరు చూసి ఉంటారు కదా. సో ఆ విశేషాలన్నీ పంచుకుంటూనే నేను పండగ ఎలా చేసుకున్నాను, ఏ ఏ ప్రసాదాలు చేశాను అవన్నీ కూడా ఈ వ్లాగ్ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం మాత్రమే కాదు, ఇందులో ఏ ఒక్క పాయింట్ మీకు ఉపయోగపడేది ఉంది అని అనుకున్నా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే వంట నైవేద్యాలు స్టార్ట్ చేస్తాం కదా. సో నాకు ఆఫీస్ ఏమో మధ్యాహ్నం 2 o'clock ఉంది రోజు. ఈలోపు పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి, నైవేద్యాలు అన్నీ కూడాను. సో ఇక్కడ టమాటాలు ఫస్ట్ చూపించాను కదా, అవేంటంటే మా మిద్దె మీద కాసాయన్నమాట. నేను వేసినటువంటి మొక్క ఇచ్చిన ఫలం అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో. దోసకాయ పప్పు చేశాను, ఆ తర్వాత ఫ్రైగా బంగాళదుంప వేపుడు చేశాను. మొత్తం ఇక్కడ అన్నీ స్టీల్తోనే నింపేశాను కదా, అన్నీ కొత్తవి. చూస్తుంటే ఎంత అంటే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తుంటే వాళ్ళ కంటికి ఇంపుగా అనిపించింది అనమాట. మెయిన్గా అయితే ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి కుక్వేరే ప్రిఫర్ చేస్తున్నానండి. అందులోనే ఐరన్ కుక్వేర్ కొనుక్కున్నాను. ఒక్కొక్క నెల ఒక్కొక్కటి చొప్పున సమకూర్చుకుంటూ ఉన్నాను, ఎందుకంటే ఇవన్నీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద ప్లాన్ చేసుకుంటున్నాను. ఒక 10 ఏళ్ల తర్వాత అనమాట నా కిచెన్లో ఇంత మార్పు చేసుకోవడం. 10 ఏళ్ళేంటి, 12 ఏళ్ల తర్వాత ఇంత మార్పు చేసుకున్నా. ఒక్కొక్క నెల ఒక్కొక్కటి మార్చుకుంటూ ఉన్నా. నేనైతే 100% ఇండస్ వ్యాలీకి సంబంధించిన ప్రోడక్ట్సే చెప్తానండి. నేను ప్రెస్టేజ్కి సంబంధించి ఎందుకు కొనాల్సి వచ్చిందంటే, ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి కదా, వాటిని నేను ఇండస్ వ్యాలీలో కూడా మనం ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఉంటుంది. బట్ నాకు వెంటనే మార్చేసుకోవాలి, అంత టైం లేదు అనే ఉద్దేశంతో పాతవన్నీ వేసేసి కొత్తవి అనమాట మార్చుకున్నాను. సో మొత్తం స్టీల్ కుక్వేర్. ఇంకా మన వీడియో విషయానికి వచ్చేస్తే, ఆ రోజు స్వామివారికి పెసర పాయసం చేశాను అనమాట. అందులో స్వామివారికి ఉండ్రాళ్ళు వేసి, ఆ తర్వాత బంగాళదుంప వేపుడు, దోసకాయ పప్పు చేశాను. ఇంకా పులిహోర అలాంటివి ఏం చేయలేదండి. ఉండ్రాళ్ళు సపరేట్గా అదే పిండితో ఉండ్రాళ్ళు కూడా పెట్టానన్నమాట. ఇంకా క్షీరాన్నం. ఇంకా పూజ మొత్తం వీడికి అప్పచెప్పాను, బాబుకి ఎలా డెకరేట్ చేస్తాడో చూద్దాము. అలాగే పిల్లల్ని తప్పకుండా ఇన్వాల్వ్ చేయాలి. ఇయర్లీ వన్స్ అయితే మా శ్రీకి తెలుసు, మా బాబుకి ఖచ్చితంగా అమ్మ గణపతి పండుగ వచ్చిందంటే నాతో చేయిస్తుంది పూజ అని ఒక 2 రోజుల ముందు నుంచే చెప్పి పెడతానమాట. అలంకారం దగ్గర నుంచి, పూజ దగ్గర నుంచి అన్నీ నువ్వే చేయాల్సి ఉంటుంది శ్రీ, మెంటల్లీ ప్రిపేర్ అవ్వు, నా బద్దకించడం కానీ నేను చెయ్యను అంటం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పి ముందుగానే చెప్పి పెడతానమాట. సో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తనకు కావాల్సినవన్నీ నేను వంటగదిలో వంట చేసుకుంటూనే ఒక్కొక్కటి చెప్తూ ఉన్నాను, ఇలా చెయ్యు అలా చెయ్యు, నీకు ఎలా అనిపిస్తుందో అలా పెట్టు అని చెప్పి అలంకారం దగ్గర నుంచి మొదలుపెట్టి పూజ అయ్యే వరకు కూడా ఈరోజు మొత్తం తన ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగే చూసుకున్నానమాట. తను వేసుకున్న టీషర్ట్ కూడా శివయ్యది. ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ స్ట్రీట్ షాపింగ్లో కొన్నాను అని చెప్పాను కదా, ఎప్పుడైనా పూజలప్పుడు యూజ్ అవుతుందని చెప్పి. సో అదే టీషర్ట్ వేయించాను, ఆ తర్వాత పంచె కట్టిపించాను. అక్కడే కొన్నటువంటి ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి. ప్రతిదీ కూడానండి, మొత్తం ఎవ్రీథింగ్ తనకు తెలియాలి. ఇప్పుడే కాదండి, పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేస్తే, అలంకారం దగ్గర నుంచే ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి పండగ ఎలా చేసుకోవాలి ఏంటి, రేపొద్దున్న ఎప్పుడైనా నేను చేసేటువంటి సందర్భం లేకపోయినా తను ఎక్కడైనా ఉండాల్సి వచ్చినా తన వృత్తిరీత్యా తనకు అలవాటు అవుతుంది. వినాయక చవితి రాగానే ఆ పండగ చేసుకోవాలని అర్థమవుతుందని చెప్పేసి సో ప్రతిదీ చెప్పంగానే తనకు వచ్చినట్టుగా చేస్తూ వెళ్ళిపోయాడనమాట. నేను వంటగదిలోంచి గమనిస్తూ ఉన్నాను. అండ్ అక్కడ కెమెరా పెట్టి వెళ్ళిపోయాను కదా, మీరు ఇక్కడ నుంచి చూడండి ఎన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. పూలదండ ఎలా పెట్టాలి, ఫస్ట్ ఎలా చుట్టాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని కట్ చేయాలని తనకు తెలియదు, మళ్ళీ కట్ చేసి మళ్ళీ దాన్ని ఎలా చుడితే అది ఉంటుంది అని చాలా ప్రయత్నాలు చేశాడనమాట. నాకు ఫస్ట్ టైం కెమెరా అక్కడ పెట్టి వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తే కొంచెం నవ్వొచ్చింది. బట్ ఫైనల్లీ బాగానే చేశాడండి. ఉన్నంతలో అయితే అన్నీ చూసి నేను అదే అనుకుంటాను, వాళ్ళలో కూడా ఇలా స్టేబుల్గా నేను తనకు చెప్పాను కూడా, ఓం గం గణపతయే నమః అనుకుంటూ ప్రతిదీ చేయనన్న, స్వామి మీద ఇష్టంతో చెయ్యు, ఎలాంటి విసుగు చెందకుండా చెయ్యు అని చెప్పాను. రకరకాలుగా ప్రయత్నించాడు. ఇక్కడ నేను మళ్ళీ లోపల వంటగదిలో పనంతా చూసుకొని మళ్ళీ వచ్చేసరికి ఆ దండను మొత్తం వేసేసి ఏ విధంగా చేశాడో చూడండి. అది చూసి మళ్ళీ నవ్వు అనమాట, మొత్తం తీసి కాసేపు అలా మధ్యలో నవ్వుకుంటూ తిట్టుకుంటూ ఒక్కోసారి ఇరిటేట్ అవుతాం కదా, అలా చేస్తూ మొత్తానికి అలా సాగిందనమాట స్వామివారి అలంకారం అయితేను. మనం మధ్యలో వెళ్లకుండా జస్ట్ చెప్పి వదిలేసి
వాళ్ళ మీదే మనం బేస్ చేసేసామనుకోండి రకరకాలుగా ప్రయత్నిస్తారు అని చెప్పి నాకు కూడా అనిపించింది. నేను ఎప్పుడు అలంకారం చేసి పూజ అనేది చేపిస్తానన్నమాట. ఈసారి అది కూడా తనకి ఇచ్చేసరికి చక్కగా ఇంట్రెస్ట్గా చేశాడు అనిపించిందండి నాకైతే. దెబ్బలు దేవుడితో ఆటలాడుతున్నావు. ఫస్ట్ నేను కూడా అదే చేశానమ్మా. ఇంకా అవి వాడద్దు, అవి దీపాలు చుట్టూ పెడదు కానీ. ఏముంటుమా నేను శ్రీ మొహం కనపడదు. దేవుడు మొహము, కాళ్ళు, చేతులు బాగా కనపడాలి ఎప్పుడు కూడా. అట్లా మొహాలని మూసేయకూడదు. దీపం చుట్టూ పెడదు కానీ దీపాలు పెట్టు, చూపిస్తాను నీకు. కింద 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 దీపం ఎక్కడ వెలిగిస్తావు? దాని పైన పెడితే మంచిగా చెయ్యి, మంచిగా. సో మొత్తానికి స్వామివారి అలంకారం అలా కంప్లీట్ అయిందనమాట. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా ఇంకా కుడుములు చిన్న ఆవిరి పెడదామని చెప్పేసి ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను అనమాట. ఇది ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నానండి. ఆ మధ్య ఐరన్కి సంబంధించిన సామాన్లన్నీ కొన్నప్పుడే ఇది కూడా తీసుకున్నా, బట్ ఇప్పటివరకు యూస్ చేయడం అవ్వలేదు. ఫస్ట్ టైం. ఇంకా ఈరోజు వినాయక చవితి కదా, ఎలాగో టైం వచ్చింది. ఇది మల్టీ పాట్, ఇందులో కుడుములు, ఇడ్లీలు, వెజిటేబుల్స్, పప్పు ఒకటా రెండా చెప్పండి. మనకి ఎంత క్రియేటివిటీ ఉంటే ఢోక్లాల నుంచి అన్నిటి వరకు యూస్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడైతే వాళ్ళు ఫెస్టివల్స్ నడుస్తున్నాయి కదా, బంపర్ ఆఫర్స్ పెడుతున్నారండి. ఎవరైనా ఎక్స్చేంజ్లు చేసుకోవాలనుకున్నా, కొత్త కొత్త స్టీల్లోకి మారిపోవాలనుకున్నా, క్యాస్ట్ ఐరన్స్లోకి చేంజ్ అవ్వాలి అనుకున్నా, సో వంటగది సామాన్లు ఏం కావాలన్నా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ డీటెయిల్స్ కావచ్చు. అండ్ ఎస్పెషల్లీ మీరు ఏం కొనాలన్నా కూడా నా కూపన్ కోడ్ సంతు అని యూస్ చేయండి. మీకు ఎక్స్ట్రాగా 12% ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే వాళ్ళు 40 నుంచి 50% వరకు కూడా డిస్కౌంట్స్ ఇస్తున్నారండి. చాలా చాలా మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. దీని తర్వాత నేను దోశ పెనం కూడా ఈ మధ్య ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను, రావాలి. అది ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తాను. సో మొత్తానికి ఇలా స్వామివారికి సంబంధించి ఇలా ఉండ్రాళ్ళు అన్నీ కూడా చుట్టేసి పెసరపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదండి. సో అది పెసరపప్పు అంటే చాలామంది పాల తాళికలని చేస్తారు కదా, బియ్యం పిండితో చేస్తారు. నేనేంటంటే పెసరపప్పుతో చేస్తాను. సో ఇది మీరు చూసారు కదా, కొంచెం దూరంలోనే చూపించాను. ఫస్ట్ ఏమో 1కి 2 గ్లాసులు అనమాట వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాస్ బెల్లం వేయాలన్నమాట. బెల్లం పొడిగా చేసి వేయాల్సి ఉంటుంది. సో అందులోనే కొంచెం కొబ్బరి పొడి డ్రైది యాడ్ చేశాను. అది బాగా బాయిల్ అయ్యాక 1 గ్లాస్ బియ్యపు పిండి వేసాను అనమాట. సో ఇలా మనకి ఆవిరి పెట్టడానికి కుడుముల్లాగా రెడీ అయిపోతాయి. కొన్ని కుడుముల్లా చేసేసాను, కొన్ని ఉండ్రాళ్ల పాయసం కోసం. ఉండ్రాళ్ల పాయసంకి చాలామంది బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వాడతారు. నేను పెసరపప్పును వాడతానమాట. ఫస్ట్ పెసరపప్పును ఉడికించేసుకున్న తర్వాత కొంచెం ఇది పల్చగా చేసేసి మళ్ళీ పెనంలో కొంచెం ఆవు నెయ్యి అనేది వేసి డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని వేగిన తర్వాత ఈ పెసరపప్పు అందులో వేసేస్తాను. కొంచెం మనకి ఆ లిక్విడ్ క్వాంటిటీ అనేది చూసుకొని వాటర్ వేస్తా. మళ్ళీ ఇందులో ఒక 1/2 కప్పు బెల్లం పొడి వేస్తా. బాగా కలిపిన తర్వాత సో ఈ ఉండ్రాళ్ళు కొంచెం లైట్గా బాయిల్ అవ్వాలి. నేను ఇలా 2 టైమ్స్ ఎందుకు బాయిల్ చేస్తానంటే, ఎందుకంటే ఇందాక వాటర్లో కూడా బాయిల్ చేశాను కదా, 2 టైమ్స్ ఎందుకు చేస్తానంటే జనరల్లీ ఉండ్రాళ్ళు చేస్తే చాలామంది తినలేమండి. అబ్బా కొంతమందికి మీరు బయటకు చెప్పకపోయినా అసలు గణపతికి ఇవి ఎలా ఇష్టం అబ్బా, అసలు ఆయన ఈ టేస్ట్ని ఎలా ఇష్టపడుతున్నారు అబ్బా అనుకుంటారు చాలామంది. ప్రసాదం చేసినప్పుడు చాలామంది ఇష్టపడతారు. వెరీ హెల్దీ ఫుడ్ అండి. మన ఋషులు మునులు పెట్టిన ఆధ్యాత్మిక కోణం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. గణపతికి ఈ రోజున నూనెతో చేసే పదార్థాలు ఏవి ఉండవు. ఒట్టి ఆవు నేతితో చేసేవి, పాలతో చేసేవి, ఉడికించిన పదార్థాలు మాత్రమే మనం చేస్తాం. అంత హెల్దీ ఆయన ఇష్టపడతారనమాట. కాకపోతే మనకు అర్థం కాదు. మళ్ళీ శుక్లాంబరధరం చెప్పి నేను ఒకటి చూపిస్తాను ఎలా వెలిగించాలో. మిగతావన్నీ నువ్వు వెలిగించి చూపి, సరేనా? ఇదిగో ఇలా పట్టుకున్నావు అనుకో, అదే అంటుకుంటుంది. ఇదిగో ఇట్లా ఫస్ట్ బ్యాక్ వెలిగించుకొని వస్తే ఫ్రంట్ చెయ్యి కాలదు. శుక్లాంబరధరం చెప్తూ వెలిగి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో
గురుదేవో మహేశ్వరః మహేశ్వరః గురు సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై తస్మై శ్రీ శ్రీ గురవే నమః. గురువే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అక్షతల్ని కొన్ని కొంచెం కొంచెం దీపాల మీద వేసి దండం పెట్టుకో. పైన పైన కాదు, దీపం దగ్గర. ఎలా వేయాల్సింది? ఇది ఇట్లా పట్టుకొని కొంచెం కొంచెం వేయి. కులదేవతాయ నమః. కులదేవతాయ నమః. గృహదేవతాయ నమః. గృహదేవతాయ నమః. గ్రామదేవతాయ నమః. గ్రామదేవతాయ నమః. సకల దేవతాయ నమః. సకల దేవతాయ నమః. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. సరస్వతి సరస్వతి నమస్తుభ్యం. వరదే వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇది కొట్టు, గంట కొట్టు. నువ్వు కొట్టు. చంద్రాదిత్యౌ గణేశేన విద్యుజ్జక్తిస్తదైవ చ త్వమేవ సర్వతేజాంసి ఆస్తికం ప్రతిగుహ్యతాం. శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. నీరాజనం సమర్పయామి. కొంచెం కిందికి స్వామికి చూపియాలి. చూపి మంచిగా. మొన్న ఒక్క రోజులో 4 వీడియోస్ పెట్టానండి. ఎంతమంది కామెంట్ చేశారో చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా కష్టాన్ని మీరు గుర్తించినందుకు. ఒక్కరైనా మన ఛానల్లో వీడియో చూసి పెట్టుకొని పూజ చేశామని ఒక్క కామెంట్ పెట్టినా, మీరు ఆనందపడినా, నిజంగా మీరు అంటే నేను మీ ఫ్యామిలీ మెంబర్ని అని భావించి మీరు ఆనందపడి అబ్బా సంతోషి ఇంత సమాచారం ఇచ్చింది అనే ఒక్క మాట అంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో తెలుసా అండి. ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టేయాలి అనేటి ఒక పెద్ద బలం అనేది నాకు వచ్చేస్తుంది అనమాట. సో అలా బాబుతో కూర్చోబెట్టి చూసారుగా, నేను మామూలుగా మీకు వీడియోలో పెట్టిందే ఒక్కొక్కటి 28-30 నిమిషాలకు తక్కువ లేకుండా పెట్టాను. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది పూజ చేయించడానికి. చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. మరి వాడు మూడు కూడా బాగున్నట్టుంది. 2 రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేశాను కదా మెంటల్లీ. చక్కగా కూర్చున్నాడు. కూర్చొని కథ వరకు విని పూజ చేసుకొని అక్షతలు కూడా మాకు ఇచ్చాడు. తనకు వేయడం మాత్రమే కాదు, మేము కూడా వేసుకునే వరకు కూడా ప్రతిదీ వింటూ డీటెయిల్డ్గా చెప్తూ ఉంటే ఈసారి చాలా చక్కగా విన్నాడు మా బాబు. అయితే నాకు ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట. ఇంకా ఆ తర్వాత ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్లో కూడా మాకు ఒక 5 డేస్ పాటు గణపతిని పెడతారండి. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చూపించాను. మన రెగ్యులర్ వ్యూయర్స్ ఉంటే తెలుస్తుంది. సో ఫస్ట్ డే అనమాట మా గణపతి. ఇక్కడ మా ఆఫీస్లో సెల్లార్లో పెడతారు స్వామివారిని. అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెడుతూ ఉంటారు. సో అలా చక్కగా స్వామివారిది దర్శనం అనేది ఆఫీస్లో కూడా చేసేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీతో చాలామందికి చెప్పాను నేను. ఈ మధ్య నాకు ఒక 2-3 రకాల పూజా కిట్లు అనేవి గణపతి వచ్చాయి. వాటన్నిటినీ మంటపాల్లో ఇచ్చేయాలనుకుంటున్నాను. మంటపాల కోసమే తెప్పించుకున్నాను అని ఒక కిట్టు కూడా నేను చూపించడం జరిగింది. సో మంటపాల్లో నాకు చిన్న చిన్న పిల్లలు పెట్టుకుంటారు కదా, అలాంటివి ఏమన్నా కనిపిస్తే ఇద్దామని చెప్పేసి అన్నీ ఒక బాక్స్లోకి వేసేసుకొని తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో ఇంకొక కిట్ ఉందండి, అది రేపో ఎల్లుండో తీసుకువెళ్ళి ఇవ్వాలి. వెళ్ళంగానే ఫస్ట్ నాకు ఒక మంటపం కనపడింది. ఈసారి ఒక్కొక్క మంటపం ఒక్కో రీతిలో కనపడిందండి. నా చిన్నతనం, ఎవరికైనా మంటపాలు చూస్తే చిన్నతనం గుర్తుకు రాక మానదు. మగపిల్లలందరూ చాలా బాధ్యతగా తీసుకుంటారు. ఆడపిల్లలు ఇంట్లో అమ్మలతో ప్రసాదాలు చేయించుకొని తీసుకొచ్చి అక్షింతలు పుష్పాలు పంచడం కానీ, ఆడపిల్లలు ప్రసాదాలు పంచడం, మగపిల్లలు నూనెలు, స్వామివారికి సంబంధించి మంటపాల్లో పడుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చిన్న చిన్న మంటపాల్ని మనం చూసినప్పుడు ఒక్కో మంటపం ఒక్కో రీతిలో కనిపిస్తుంది. అలాగే బాధ కలిగించేవి కూడా కొన్ని కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు అంటే నేను చెప్పేది దయచేసి ఎవ్వరు కూడా వేరే విధంగా ఆలోచించద్దు. నా మనసులో ఉన్నది మాత్రమే, నా పర్సనల్ ఒపీనియన్ అనేది షేర్ చేసుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి, మీ భావన కూడాను. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే బాలగణపతిగా స్వామివారు కనపడ్డారు. అక్కడ కిట్ అనేది ఇచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ పంతులు గారు వచ్చి పూజ కూడా మొదటి రోజు ప్రారంభం చేయలేదండి. హ్యాపీగా అనిపించింది మన వస్తువులు ఉపయోగపడతాయి అనేసి.
సో ఇలా ఎంతమంది గణపతుల్ని కనిపిస్తే అంతమందిని చూద్దామని బయలుదేరాం అనమాట. నాకు చిన్నతనం నుంచి అలవాటు, లెక్క పెట్టుకుంటాను ఎంతమందిని చూడగలిగాను అని చెప్పి. సో మా చుట్టుపక్కలంతా తిరిగితే 13 మందిని చూడగలిగానండి. నేను చూసిన ప్రతిదీ షూట్ చేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఒక్కొక్క మంటపం దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. చిన్న చిన్న మంటపాల్లో ఎంత అద్భుతంగా పెట్టుకొని భక్తి భావనతో ఎంత బాగా పిల్లలు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కల్చర్లో పెట్టుకున్న మంటపాల దగ్గర స్పీకర్స్ సౌండ్లు పెట్టి అక్కడ అసలు అసభ్యకరమైనటువంటి సాంగ్స్తో డ్యాన్సులు వేస్తూ పిల్లల్ని తిప్పిస్తూ పిల్లల్ని ఆటలాడిస్తూ అది కూడా కనపడింది. ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది చాలా ఉందండి. మనం ఇప్పుడు ఒక భక్తి పాట పెట్టి ఒక మ్యూజికల్ చైర్ ఆడిపిస్తున్నాం. ఈ వీడియోలో మీరు చూస్తారు ఒక మంటపం దగ్గర. ఆ మ్యూజికల్ చైర్ ఆడిపించినప్పుడు గణపతికి సంబంధించినటువంటి భక్తి పాటలు లేకపోతే ఇతర దేవతలకు సంబంధించిన భక్తి పాటలు కనీసం సినిమాల్లో అయినా ఉన్నాయి కదా, వాటిని ఎందుకు ప్రిఫర్ చేయడం లేదు? డీజే టిల్లు అని చెప్పి ఆ అంటే అమలాపురం అని చెప్పి ఇలాంటి పాటలు పెడుతుంటే మనసుకి ఎంత బాధగా అనిపించిందో 1-2 చోట్ల. మనము పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి పద్ధతులు ఈ సిస్టమ్ వెళ్ళి తరువాతి తరాలు కూడా ఇలా మంటపాలు పెట్టుకొని 9 రోజుల పాటు స్వామివారి సేవలో మనం ఉంటాము. స్వామిని పెట్టుకున్న తర్వాత ఈ చుట్టుపక్కలంతా సుభిక్షంగా ఉండేలాగా ఆశీర్వాదం అనేది నెక్స్ట్ ఇయర్ వరకు మనల్ని కాపాడుతుంది అనేది మనం పిల్లల్లో ఇంజెక్ట్ చెయ్యాలంటే ఫస్ట్ మనం పెద్దవాళ్ళుగా మార్పు రావాలి అని నాకు అనిపించిందండి. మీరేమంటారు? తప్పకుండా చెప్పండి. మనమే ఏవో పిచ్చి పిచ్చి పాటలు స్పీకర్స్లో పెట్టి పిల్లలకు వినిపిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు నేర్చుకోరా? ఇంతకన్నా ఏ బాలీవుడ్లో ఊపే పాటలో లేకపోతే ఏ హాలీవుడ్లో ఇంకా మంచి పాటలు పెట్టేద్దామని వాళ్ళకి రాదా అండి ఐడియాస్? మనం పెద్దవాళ్ళం ఏదైతే పిల్లలకి నేర్పుతామో వాళ్ళు రేపొద్దున్న అదే ఫాలో అవుతారు అని నా మనసుకు అనిపించింది అనమాట. కొన్ని చోట్లేనండి, చాలా వరకు అవగాహన వచ్చింది సోషల్ ప్లాట్ఫామ్స్ వల్ల. కాకపోతే ఇప్పుడు అందరూ టీవీలు మొబైళ్లలో ప్రతిదీ నేర్చుకుంటున్నారు కాబట్టి మనం భక్తి పాటలే నేర్పించాలి. మన పాత సంస్కృతి నుంచి మన పాత తరం నుంచి లేదంటే ప్రవచనాలు ఉన్నాయి, ఎంతోమంది మహానుభావుల ప్రవచనాలు ఉన్నాయి. ఈ టైంలోనే కదా స్పీకర్స్లో పిల్లలు వినేది. సాయంత్రం స్కూళ్ళ నుంచి ఇంటికి వస్తారు, మంటపాల దగ్గరకు వస్తారు, ప్రవచనాలు ఒక మహాభారతమో లేదంటే నార్మల్గా మన జీవన శైలికి తగ్గట్టుగా పెట్టే ప్రవచనాలు కూడా వినిపిస్తున్నారు కదండి మన పెద్దవాళ్ళు. అంటే మనకు అర్థమయ్యే భాషలోనేగా చెప్తున్నారు. అలాంటివి పెడితే తెలియకుండానే అవి వింటూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నంతసేపు కూడా నాకు బ్యాక్గ్రౌండ్లో మా స్ట్రీట్లో పెట్టిన గణపతికి సంబంధించిన సాంగ్సే ప్లే అవుతూ ఉన్నాయి భక్తివి. నా చిన్నతనంలో పెట్టిన పాటలన్నీ రికాప్ అవుతున్నాయి నాకు మైండ్లో. పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు కదా. మనం వినాలి ఒక వినాయక విజయం అని చెప్పి, ఒక రామాయణం అని చెప్పి, లేదా వినాయకుడి గురించి, శివపార్వతుల గురించి, సుబ్రహ్మణ్యేశ్వరుడి గురించి, లేదా ఒక దేవతామూర్తి గురించి ఏదో ఒక రూపంలో మనం ఆ స్పీకర్స్లో అవెందుకు ప్రిఫర్ చేయడం లేదు? ఏదో మన ఉనికి తెలియాలి అన్నట్టుగా ఇప్పుడుండే అలాంటి పాటల్ని దేవుడి దగ్గర పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అనిపించింది అనమాట. అంటే ఇంత అవగాహన వచ్చిన ఇప్పటి రోజుల్లో కూడా మనం ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నామా అని కొన్నిటి దగ్గర మాత్రమే అనిపించిందండి. మీకు అలా పెద్దవాళ్ళు మీలో ఎవరైనా ఉండి మీకు అలా అనిపించి ఉంటే నాతో షేర్ చేసుకోండి. సో మొత్తానికి నా వినాయక చవితి అయితే ఇలా గడిచింది. పండగ పూట విమర్శించాను అని చెప్పి దయచేసి అన్యదా భావించొద్దు. నా మనసులో చివుక్కుమన్న ఒక చిన్న బాధను మాత్రమే మీతో పంచుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో మన ఆడవాళ్ళకి స్వాగతం పలుకుతాయిగా ఇవన్నీ పొద్దున్నుంచి వీటన్నిటినీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కోసం సిద్ధం అయిపోవాలన్నమాట. అలా నా వినాయక చవితి గడిచిందండి. మీ వినాయక చవితి ఎలా గడుస్తోంది? మీ వీధుల్లో మంటపాలు పెట్టారా లేదా? పూజలు ఎలా జరుగుతున్నాయి? తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నమస్తే.